రాజాసాబ్ నాకైతే నచ్చింది. బట్ ఇందులో చాలా బొక్కలేంటనేది వీడియోలో మాట్లాడుకుందాం. ఎండ్ వరకు చూడండి. ప్రభాస్ లాంటి హీరోతో మూవీ చేస్తున్నప్పుడు అట్‌లీస్ట్ మినిమమ్ ఇన్ని సినిమాలు తీసిన తర్వాత 'బాహుబలి', 'సలార్', 'కల్కి' ఇలాంటి సినిమాలు చూసిన తర్వాత మినిమమ్ ఎంట్రీ సీన్ మంచిగా ఎక్స్‌పెక్ట్ చేస్తాం గదా! అసలు ఆ ఎంట్రీ సీన్‌తో నాకసలు హైప్ కాదు కదా! అసలు నీరసం వచ్చేసింది. అదేదో చిన్న యాక్టర్‌తో మూవీ తీస్తే ఎలా ఉంటదో అట్లా అనిపించింది. బ్యాక్‌గ్రౌండ్ సెట్స్ ఉంటాయి గదా! మామూలుగా అది షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలోనో లేకపోతే ఇంకొక చోటనో ఎక్కడనో సెట్ ఏసి తీసే ఉంటారు. సో అందరికీ తెలిసిందే మూవీ సెట్ ఏస్తారని. బట్ ఈ మూవీలో క్లియర్ గా తెలిసిపోతుంది ఆ బ్యాక్‌గ్రౌండ్ అంతా సెట్టే అని. ఎక్కడ ఒక్క చోట కూడా రియలిస్టిక్ గా అనిపియదు. అది ఏ సీన్ అయినా తీసుకోండి మీరు మొత్తం అట్లనే ఉంటది. అరే ప్రభాస్ లాంటి హీరోతో సినిమా చేస్తున్నప్పుడు ఆ లెవెల్ బడ్జెట్ పెట్టినప్పుడు కొంచెం మినిమమ్ తో మినిమమ్ కేర్ చేయాలి గదా! మరి ఇంత దారుణంగానా? కొన్ని చోట్ల ఈ బొగ్గు రమేష్ గాడు ఆమె పేరు సరిగ్గా గుర్తులేదు. సేమ్ 'జబర్దస్త్' కాస్ట్యూమ్ డిజైనర్. అట్‌లీస్ట్ 'జబర్దస్త్' అన్నా బావుంటదేమో. ఆ బొగ్గు మొత్తం నల్లగా అయిపోతాడు. ఆ సీన్ చూస్తే దానికంటే 'జబర్దస్త్‌లో' ఉన్న వాళ్ళు మంచిగా కాస్ట్యూమ్ డిజైన్ చేస్తారేమో దానికి. అంత దారుణంగా ఉందిరా బాబు దీంట్లో. ఫస్ట్ హాఫ్ అంతా బానే ఉంటది. స్టార్టింగ్ లో కొంచెం లాగ్ అనిపించినా గూడా మంచిగా పోతూనే ఉంటది. హీరోయిన్స్ వస్తారు. వాళ్ళతో కొంచెం గ్లామర్ టచ్ ఇచ్చినాడు. సో అక్కడి వరకు బానే ఉంటది. ఇంకా ఇంటర్వెల్ సీన్ వచ్చేసి 20 మినిట్స్ చాలా బావుంటది. అక్కడ మంచిగా హైప్ బిల్డ్ చేసినట్టు సెకండ్ హాఫ్‌లో ఏం జరగబోతుంది, ఏం కథ అనేది. సో అప్పటి వరకైతే మంచిగానే ఉంది. ప్రభాస్ యాక్టింగ్ గాని, కామెడీ వైస్ మనము బిఫోర్ 'బాహుబలి', 'డార్లింగ్' ఈ సినిమాలన్నీ చూస్తే ప్రభాస్‌ని ఎలా ఎక్స్‌పెక్ట్ చేసినామో ఈ మూవీలో అట్లనే అనిపిస్తది. సెకండ్ హాఫ్ కూడా చాలా బావుంటుంది. మ్యూజిక్ గూడా తమన్ బాగా కొట్టినాడు. స్టోరీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ. హిప్నాటికల్ హర్రర్ కామెడీ టైప్‌లో ఉంది. మారుతి మంచి కాన్సెప్ట్‌తో వచ్చినాడు. బట్ ఎగ్జిక్యూషన్ ఇంకా కొంచెం బాగుండనిపించింది. లాస్ట్ 40 మినిట్స్ మాత్రం పీక్స్ అసలు చాలా బాగుంది. బట్ లాస్ట్ 40 మినిట్స్ మనం ఎంత ఎంజాయ్ చేస్తామో అంతే డిసప్పాయింట్ అయితాం. ఎందుకంటే లాస్ట్ లో క్లైమాక్స్ లో సడన్ గా కట్ చేస్తాడు. సడన్ గా కట్ చేసి ఇంతే సినిమా వెళ్ళిపోండి అన్నట్లు పెట్టేస్తాడు అక్కడ. మనము ఈ సినిమాలో అసలు మెయిన్ గా టీజర్, ట్రైలర్ ఇవన్నీ రిలీజ్ చేసిందే వాళ్ళ తాత క్యారెక్టర్ గెటప్ తో. సో ఆ సీన్స్ ఒక్కటంటూ ఒక్క సీన్ కూడా లేదు. నాట్ ఈవెన్ సింగిల్ షాట్. చాలా మంది మనలో దాన్ని చూడడానికే పోయినారు. బట్ ఒక్క సీన్ కూడా లేదు. అది చాలా డిసప్పాయింట్మెంట్. హై బిల్డ్ అయిందే దాని మీద. బట్ ఆ సీన్ లో ఎగరగొట్టడం అనేది చాలా డిసప్పాయింటెడ్. ఇది పార్ట్ 2 అనవసరం అసలు. అన్నెసెసరీ అసలు. దీన్ని అసలు ఎందుకు లింక్ చేశాడో, ఏదో సీక్వెల్ అందరూ తీస్తున్నారు కదా అన్నట్టు మనము తీయాలనుకుని పార్ట్ 2 అనౌన్స్ చేసినాడేమో. అంతకుమించి దీనికి పార్ట్ 2 అవసరం లేదు. ఇంకా విఎఫ్ఎక్స్ పార్ట్స్ కి వచ్చేస్తే విఎఫ్ఎక్స్ అక్కడక్కడ కొంచెం బాగుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద పార్ట్స్ వర్కౌట్ అవ్వలేదు సరిగా అనిపించలేదు విఎఫ్ఎక్స్. ఈ మూవీలో హీరోయిన్స్ అసలు వేస్ట్. అసలు దేనికున్నారో కూడా వాళ్ళకి అర్థం కాదు. అసలు డైరెక్టర్ మార్తి ఏదో గ్లామర్ టచ్ కోసం పెట్టాలని పెట్టినట్టున్నాడు అంతే. ఓవరాల్ గా మూవీ అయితే నాకైతే నచ్చింది. అన్ని బొక్కలన్నీ పక్కన పెట్టేసి, ఇష్యూస్ అన్ని పక్కన పెట్టేస్తే మూవీ మాత్రం బాగుంటుంది. ప్రభాస్ ని మంచిగా ఎంజాయ్ చేస్తాము. మంచిగా గ్లామర్ టచ్ ఉంది. అన్ని బాగున్నాయి. అంటే న్యూట్రల్ ఆడియన్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి మేబీ వన్ టైం వాచబుల్ అవ్వచ్చు.